ఓకే. దివ్యాత్మ స్వరూపులారా, అందరూ చక్కగా చక్కటి ధ్యానంలో కూర్చున్నాం. కాలయాపన చేయొద్దు. హాయిగా కూర్చున్నాం. కంఫర్ట్ గా మనం సుఖంగా ఎలా కూర్చోగలుగుతాం, కాసేపు కదలకుండా కూర్చోగలిగిన స్థితి మనం చూసుకుని సుఖస్థిరాసనం ఏర్పరచుకున్నాం. మనం కాళ్ళు ఎలా పెట్టుకుంటే మనకు హాయిగా ఉంటుంది, నడుము ఎలా పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఆ నడుము దగ్గర ఎంత మనం ఒక దిండు వేసుకుంటే మెత్తటి దిండు మనం కూర్చున్నా కూడా కింద వేసుకోవచ్చు, మనం వెనక వేసుకోవచ్చు. అది కంఫర్ట్ గా కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే అంటే అప్పుడు మనం కదలకుండా ఉండగలుగుతాము. హ్యాపీగా మనం మర్చిపోయి అన్నట్టుగా సీట్ ఏర్పాటు చేసుకోవాలి ముందుగాని. అది కింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు. నాలాంటి వాడు అంటే వయసులో ఎక్కువైనా కూర్చోలేకపోతే అలా కూర్చోవచ్చు. ఎలా కంఫర్ట్గా ఉన్నా అలా కంఫర్ట్ కూర్చోవడం మాత్రం ఇంపార్టెంట్. అది దాన్నే సుఖ ఆసనం అంటాం అనమాట. ఆసనంలో కూర్చోండి. కూర్చున్నాక చక్కగా ఎందుకంటే కాళ్ళు క్రాస్ చేసుకోవడం అయ్యి మనం ఎందుకంటే మనకి ఆ లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది మన లోపలికి రావాలి. కాస్మిక్ ఎనర్జీ లోపలికి రావాలి. బయటికి వెళ్ళిపోతుంది. లేకపోతే విడివిడిగా అవయవాలు బయటకు చల్లసరిగా పెట్టేస్తే వెళ్ళిపోతుంది. అందుకని మన లోపలికి రావాలంటే మనం కట్టేసుకోవాలి. ముందుగానే బందోబస్తు చేసుకోవాలన్నమాట. అలాగే చేర్చి ఏళల్లో వేడి పెట్టుకోండి. కళ్ళు మూసేసుకుంటే మనకి బయట ప్రపంచానికి వెళ్ళకుండా లోపల ప్రయాణం. ఎందుకంటే ధ్యానం అనేది ధియానం, లోపల ప్రయాణం. మన లోపల ప్రయాణం కనుక మనం అన్నీ కట్టేసేసుకుని హాయిగా లోపల ప్రయాణం చేద్దామంటే మనం కాళ్ళు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. కూర్చొని కంఫర్ట్గా కూర్చుంటే మనకి మర్చిపోదాం. మన శరీరాన్ని మనం మర్చిపో కాసేపు మన లోపల ప్రయాణం చేసినప్పుడు. ఎందుకంటే బయట ప్రయాణం చేసినా మనం అన్ని మర్చిపోయి చక్కగా సర్దుకుని వెళ్తాం కదా. అలాగే మనం కూడా సర్దుకుని కూర్చున్నాం. హాయిగా కూర్చున్నాం. కళ్ళు రెండు మూసేసుకున్నాం. మంచి మాటలు విందాం ఈరోజు అనేటప్పుడు ముందు మన చక్కగా మన విశ్వగురువు, పరమ గురువు, మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని, వారి సతీమణి ధర్మచారిణి అయినటువంటి సోనమాల పత్రి గారిని కూడా వారికి అనంత కోటి ఆత్మనామాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ వారి యొక్క చైతన్యాన్ని కూడా మనం పొందుకుంటూ వారి ఆశీర్వాదాన్ని పొందుతూ చక్కటి ధ్యానంలో కూర్చున్నాం. మనం అందరం కూడా అందరితోటి కూడా మనం మమైకం అయిపోదాం. అందరూ ఎవరెవరు కూర్చున్నారు ఇక్కడ అందరూ కూడా ఆ భగవంతుడిని తెలుసుకుంటూ, ఆ పరమాత్మను తెలుసుకుంటూ, ఆ చైతన్యమూర్తి అయినటువంటి మన గురువు గారిని తలుచుకుంటూ అంటే మన మనసులో పెట్టుకుంటూ ఆ చైతన్యం మనకు కావాలనే చైతన్య స్వరూపాన్ని చేసుకుంటూ, అంటే మన రూపం అక్కర్లేదు, మన పేరు అక్కర్లేదు, రూపం అక్కర్లేదు, ఆ చైతన్య స్వరూపాన్ని మన లోపల గ్రహించుకున్నాం అంటే మనం కళ్ళు మూసుకుని హాయిగా కూర్చున్నాం. హాయిగా కూర్చుని మంచి మాటలు విన్నాం. ఎందుకంటే ఈ ఈ ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. మహానుభావుడు మనకు చాలా తేలికైనటువంటి మాట నేర్పించాడు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు. అది శ్వాస మీద ధ్యాస. ఇదేమి ఎక్కడ కొనుక్కోక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు. ఎందుకంటే తేలికైన మార్గం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. కనుక మనం అందరం ఇలాంటి తేలికైన మార్గాన్ని పట్టుకుని సుఖజీవనాన్ని చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుందామని ముందుగానే మంచి సత్సంకల్పంతో కూర్చున్నాం. హాయిగా కూర్చుని సత్సంకల్పం ఎందుకు మనకి? ఇంకా మన సత్సంకల్పాలు పెట్టుకుంటే మనకేం కష్టాలు, నష్టాలు, రాగాలు, నొప్పులు రావు. మంచి ఆలోచన పెట్టుకోవడానికి మనకు ఖర్చు ఏమైనా ఉందా? మనం ఏమైనా కష్టపడాలా? అవసరం లేదు కదా. మన చక్కగా మనకు బ్రహ్మస్థితిలో అందరూ పడుకున్నప్పుడు విశ్వమంతా నిద్రపోతుంది. విశ్వమంతా దీక్షలో ఉంటుంది, విశ్వమంతా ధ్యానంలో ఉంటుంది. ఆ టైంలో మనము ధ్యానంలో ఉందాం. ఆ బ్రహ్మీకాలంలో, ఆ బ్రహ్మముహూర్త కాలంలో కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటే, అయితే మనం సాధ్యం కానిప్పుడు ఎప్పుడు కూర్చున్నామో దాన్ని బ్రహ్మముహూర్తం అనుకోవచ్చు. కూర్చుని చక్కగా హాయిగా కూర్చున్నాం. ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మంచి మాటలు నేర్చుకున్నాం, మంచి సంకల్పాలు నేర్చుకున్నాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు. ఆ శ్వాస మీద ధ్యాస పెడితే మన గురువు మీద ధ్యాస పెట్టినట్టే. ఎందుకంటే ఈ శ్వాస మనం తెచ్చుకుంది కాదు, ఈ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. అందుకని హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన రారు. వస్తాయి, రాకుండా ఎందుకుంటాయి? వస్తాయి. కానీ ఎప్పుడైతే నీ ధ్యాస కంప్లీట్గా లగ్నం అయిపోయిందో అప్పుడు ఆలోచన తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఏం బలవంతం చేయొద్దు. నాకు ఆలోచన రావద్దు అనుకుంటే మరీ వచ్చేస్తాయి. అలా అనుకోకుండా
శ్వాస పీలుస్తున్నాను, శ్వాస వదులుతున్నాను. మనసులోనే శ్వాస పీలుస్తున్నప్పుడు హాయిగా హాయిగా గాలి పీల్చుకుంటున్నాను. పీల్చుకునేటప్పుడు నాకు ఆత్మ జ్ఞానం కోసం కావలసిన విషయాలన్నీ నేను లోపలికి తీసుకుంటున్నాను. నా బ్రహ్మరంధ్రంలో చేరిపోతున్నాయి. మళ్ళీ గాలి వదిలేటప్పుడు నాకు ఆత్మజ్ఞానానికి అవసరమైన ప్రతి విషయాన్ని మూలాలతో సహా కిందకు వదిలివేస్తున్నాను. ఆ వదిలివేసినవి కూడా కలసియాన అగ్నిలో దగ్ధమైపోయి కాంతిలో కలిసిపోవుగాక. హాయిగా కూర్చున్నాం. ఇది మంచి సంకల్పం. మనం మంచిని తీసుకుంటున్నాం, చెడుని వదిలేస్తున్నాం. కేవలం అదే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస. కేవలము మన చెవులు వినాలి, ఇంకా మిగిలిన ఏది వినకూడదు. చెవులు వినాలి, మంచి మాటలు అంటే చెవులు వినాలి, కానీ శ్రవణానందమే ఉండాలి. మంచి మాటలు చెప్పుకున్నాం. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెబుతుంది మనసు బుద్ధి ఈ రెండు మంచివైతే అన్ని రోజులు మనకి మంచివేనట. మనసు బుద్ధి రెండు మంచివైతే అన్ని రోజులు మనమేనట. మనం చేయవలసిన వాటికి మనం చేయగలిగినటువంటి ఇంటిని మనం చేయూతనిచ్చి మనిషిని మంచి జీవితాన్ని ఇచ్చినంత కాలం మనం మర్చిపోకూడదు. ఎవరైతే మనకు చేయూతనిచ్చి మనం సహాయం చేశారో జీవితంలో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం క్షేత్రం వెలిగి మొక్క వేస్తే చక్కగా మొక్క వస్తుంది. ఏ క్షేత్రంలో ఏ మొక్క వేయాలో మనకు తెలిసి ఉండాలి కదా, అది మహావృక్షం అవుతుంది. దానం చేయటం వల్ల అనంత పుణ్యం వస్తుంది. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతూనే ఉంటే ఎప్పటికీ చివరి పేజీ పూర్తి అవ్వదు కదండి. ఒక బుక్ తీస్తాం, చదువుతాం, చదువుతూ అదే పుస్తకం పదే పదే చదువుతుంటే అదే పేజీ చదువుతుంటే చివరి పేజీ ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకా జీవితం కూడా అంతే. నిన్న చేదు జ్ఞాపకాలు ఉంటాయి, ఈరోజు తెలుసుకోకూడదు. అందమైన జీవితాన్ని, ఈ రోజు అందమైన జీవితాన్ని ఆస్వాదించండి. నిన్న చేదు జ్ఞాపకాన్ని మర్చిపోయి ఈరోజు అందమైన జీవితాన్ని ఆస్వాదించదామని. మనిషి ఎప్పుడు గర్వంతో బ్రతకరాదు, ధర్మంతో బ్రతకాలి. ఓడిపోయి గెలిచినా పర్వాలేదు, ధర్మాని కోసం ఓడిపోయి గెలిచినా పర్వాలేదు. మానవ జన్మ అనేది ఒక ప్రయాణానికి, మానవ జన్మ అనే ప్రయాణానికి దానికి దేవుడు ఒక శక్తి, ఒక ఏజెంట్ మనలోనే ఉన్నాడు. మనం ప్రయాణం మనం ప్రయాణం చేసేప్పుడు చూడండి, డ్రైవర్ కానీ ఒక పైలట్ కానీ ఉంటాడు. వారిని నమ్మి వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళని నమ్మి మనం ప్రయాణం చేస్తాం కదా. నమ్మి ఎలా చేస్తాం మరి? అది నమ్మి చేస్తాం. ఈ పైలట్ అట్లాంటి వాడు, ఈ పైలట్ పేరేంటి, ఈ పైలట్ జాతకం ఏంటి, అన్ని మనం చూస్తామా? అలాగే ఈ ప్రకృతి అనే శక్తిని నమ్మి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ నిన్ను నమ్మిన వారిని మోసం చేయడానికి ప్రయత్నించు. ఎవరన్నా నమ్మిన మోసం చేస్తే నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, దారిలో వెళ్తున్నాం, చెట్టు కింద కాసేపు కూర్చుంటాం, ఆ చెట్టు 2 కొమ్మలు నరికేసి అక్కడ పడేసి వెళ్తే నీకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది. అది అందుకని అందరి మీద ప్రేమ కలిసి ఉండాలి.
ప్రేమ లేని మనిషి, అసలు ప్రేమ లేని మనిషి ఉండకూడదండి. ప్రతి మనిషికి ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ లేని మనిషి ఉండడు. అలాగే గాయం లేని గతం కూడా ఉండదు. ప్రతి మనిషికి ఏదో గాయం ఉంటది. గాయం ఏంటంటే మనకి నేర్చుకోవడానికి పాఠాలు అవన్నీ. ఇప్పుడు నడుస్తున్నాం అనుకోండి, నడుస్తూ ఒక రాయి తగులుతుంది. అక్కడ రాయి ఉందని చూడలేదు కనుక మనకు రాయి తగిలింది. అందుకని రాయి నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అని రాయి మీద కోప్పడితే, ఇంకొకసారి అనుకో చూసుకున్నాడు, ఓహో! ఇక్కడ రాళ్ళు ఉంటే గనక చూసి నడవాలి అని తెలుసుకుంటాం మనం. అంటే ప్రతిదీ మనం తెలుసుకోవడానికి వచ్చాం ఇక్కడ. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోం. కొన్ని మర్చిపోతే గాని బతకలేం మనం. కొన్ని గాయాలు గుర్తుంచుకుంటే గాని ఎదగలేం మనం. అట్లాగే సముద్రంలో ఉన్న అలలకి అలసట ఉండదు. అలసట ఉంటాడా? అవి వెళ్తూనే ఉంటాయి అంతే. అట్లాగే మన ఆశలకు కూడా హద్దుండదు. కానీ మనం మనసున అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. చక్కగా కూర్చొని మనశ్శాంతిగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పనులు మనకు అయిపోతాయి. ఎప్పుడైతే మనకు కుదురుపడిందో మనసు, అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి మనకి. ఆ మంచి ఆలోచన వస్తే మనం సక్రమార్గంలో తీసుకెళ్తుంది. అందుకే ఏ ఆలోచన వచ్చినా కూడా మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుని, దానివల్ల ఈ సమస్య ఇలా ఉంది అని 5 నిమిషాలు కూర్చోండి, వచ్చేస్తుంది. అంతెందుకండి, మీకు మంచి అవసరం వచ్చింది. ఓ రూ. 10 కావాలనుకున్నారు మీరు. ఎక్కడా లేవు. ఇంట్లో ఇప్పుడు రూ. 10 నాకు అర్జెంట్‌గా కావాలి. ఎలాగా అనుకున్నారు. ధ్యానం చేసుకోండి. ఓ 10 నిమిషాలు ఆగండి. మీరు వంట చేసుకోండి. మామూలు పనులు మీరు చేసుకోండి. మనసులో మాత్రం అది నాకు రూ. 10 ఉంటే బాగుండు అనుకోండి. ఒక 10, 15 నిమిషాల్లో మీకు ఆ రూ. 10 మీరు ఎక్కడ ఏ పప్పుల డబ్బాలో పెట్టారో గుర్తొచ్చేస్తుందండి. లేకపోతే ఎవరో సడెన్‌గా తీసుకొచ్చి, ఇదిగో అమ్మా మీ రూ. 10 నేను ఇవ్వాలి బాకీ అని తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. ఇది జరుగుతుంది, అక్షరాల నిజమండి ఇది. మీ అనుభవంలో ఎన్ని సార్లు జరిగి ఉంటాయి కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది కూడా దేనికోసం? లోక కళ్యాణం కోసం అనుకుంటేనే మీరు. అంతేగాని ఎవరికో దొంగతనం చేయడానికి, ఏదో నాశనం చేయడానికి కాదు. మంచి పని చేయడం కోసం మంచి ఆలోచన వస్తే తప్పకుండా నెరవేరుతుంది. ఆ సమస్య తప్పకుండా ధ్యానంలో తప్పకుండా వచ్చేస్తుంది. ధ్యానం అంటే ఏంటి? నీ లోపల నీ మనసులో సరి చేసుకోవడమే. బుద్ధిని సక్రమార్గంలో పెట్టుకోవడమే ధ్యానం. ఏదైనా చికాకులు ఉన్నాయనుకోండి, ఏడవకూడదు. మొఖంలో చిరునవ్వు పోగొట్టకుండా ఉంటే ఇంకా చికాకులు కూడా ఉండవు అసలు. కన్నీళ్ళు అయిపోవడానికి చల్లని చూపులు చాలు. ఒకవేళ కొంతమంది ఎవరన్నా కష్టంగా ఉందనుకోండి, ఒక చిన్న మాట చాలు. ఓసారి ఏమైందంటే అండి, నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఒకరోజు ఎందుకో నేను నా సంసారంలో చాలా బాధపడ్డా. ఒకరోజు ఎందుకో చాలా బాధనిపించింది. బాధనిపించి నేను చచ్చిపోవాలనుకున్నా. చచ్చిపోవాలనుకుని ఈ ఒక్కసారి ఏం చేద్దాం అని నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి ఒక్క మాట అడిగొస్తాను అనుకుని మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళా. ఫ్రెండ్ దగ్గరికెళ్తే ఆమె ఏదో బిజీగా ఉంది. కూర్చో కృష్ణకుమారి నేను టీ పెడతాను తాగు అది అంటే కూడా, ఏమొద్దండి నాకు ఏమొద్దు. ఏంటి అలా ఉన్నావు అంటే, ఏం లేదు అన్నా. చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డాను. వెంటనే నా కష్టం చెప్పుకోవడానికి ఏమంటదో అని మొహమాట పడ్డా. ఆ తర్వాత కాసేపు ఉండాక ఆవిడ ఏదో పెట్టి తినేసి అంది, కృష్ణకుమారి నాకు మా ఫ్రెండ్ ఇవాళ ఫోన్ చేసింది. మొన్న ఒకరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే దానికి చాలా కష్టాలున్నాయంట. చెప్పింది నాకు. కష్టాలు చెప్తే నేను, అవునే నీకు ఇన్ని కష్టాలొచ్చినాయా? అయితే చచ్చిపోయావే అన్నాను నేను. అంటే పొద్దున్న లేచేసరికి చచ్చిపోయిందండి అది. మా అమ్మొచ్చి బేబీ ఇదిగో మీ ఫ్రెండ్ చనిపోయింది అని చెప్పింది. నేను సడెన్‌గా లేచి చూస్తే నిజంగానే చచ్చిపోయింది. బాబోయ్! ఇట్లా నిర్ణయాలు తీసుకొని చెప్పకూడదేమో అనిపించిందండి అన్నాను. వెంటనే నన్ను కూడా అంటదేమో ఈవిడ, చచ్చిపో కృష్ణకుమారి నువ్వు కూడా అంటదేమోనని పరిగెత్తుకు ఇంటికొచ్చేసానండి. మళ్ళీ చావలేక. అలా ఒక్కొక్కసారి నిర్ణయాలు ఎలా ఎప్పుడు తీసుకుంటామో మనకే తెలీదనమాట. అందుకని మనసు స్తబ్దుగా ఉన్నప్పుడు ఎళ్ళాలి గానీ, మనసు నిలకడగా ఉన్నప్పుడు ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి గానీ, ఆహ్, తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్పా నేను ఆమెకి. ఏవండీ మీరిలా చెప్పారు. మీ ఇంటికొచ్చినప్పుడు నేనిలా అనుకున్నాను. చెప్దాం అనుకున్నాను. మీరే మాట చెప్పేసరికి భయపడిపోయి వచ్చేసాననంటే, ఆవిడ బకబకా నవ్వింది. ఆమె కష్టాలు వేరు, నీ కష్టాలు వేరు. నీకెందుకు అలా చెప్తానని. ఏ కష్టమైనా మీరు ఆ మాట అన్నారనుకోండి,
ఇంకా ఆ మాట అన్నాక నేను మళ్ళీ సావకుండా ఉండలేను అనిపించి ఆ మాట చెప్పకుండానే వచ్చేసాను అని చెప్పి. అలాగే ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి మనకి. అసలు మనిషి జీవితం ఏంటండి? మనిషి జీవితమే దేవుడిచ్చిన వరం మనకు. అంతేగాని నిన్న కలిగినటువంటి వాదం తెలుసుకుంటూ ఉంటే, కుంగిపోతుంటే ఇవాళ ఉండే ఆనందం మర్చిపోతాం మనం. అదే మానవ జీవిత రహస్యం అదే. క్షణంలో చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ ఒక్క క్షణం ఆగాడు అనుకోండి చావడవాడు. ఒకవేళ చూడండి ఒక అగ్నితో దహించబడినాక గొడ్డలతో నరకబడినప్పుడు అడవిలో వేస్తే కొంతకాలానికి మళ్ళీ చిగురుస్తాయి. ఎదురుగుండా అక్కడ చూస్తుంటే అక్కడ చెట్లు కొన్నిసార్లు సగం చెట్టు పడిపోతుంది, సగం చెట్టు ఉంటుంది. అది సగం చెట్టు ఎండిపోద్ది అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తే ఆ చెట్టు మళ్ళీ చిగురిచ్చేస్తుంది. ఇప్పుడు మనకి నిద్రపోతున్నప్పుడు తాను ఉన్నాడని తెలియదు. ఒకసారి మంచి డీప్ నిద్ర సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోతాం. పిలిచిన పలకనంత నిద్రపోతాం మంచిగా. లేచిన తర్వాత అబ్బా హాయిగా పడుకున్నాను. హాయిగా పడుకున్నాను. ఎవరు పడుకున్నారు హాయిగా? హాయిగా అనిపిస్తాం. ఇప్పుడు చావు అంటే మనకు భయం. నిద్ర అంటే ఇష్టం మనకు. నిద్ర అంటే ఏంటి మనకు? మళ్ళీ లెగుస్తామని మనకు తెలుసు. అందుకని చక్కగా పక్కేసుకుని హాయిగా ఫ్యాన్ వేసుకుని కంఫర్ట్‌గా పెట్టి పడుకుంటాం. ఎందుకంటే ఒక గంటో, 2 గంటలో పడుకున్నాక మళ్ళీ లేస్తాము అనేది. అది చచ్చిపోతావా నువ్వు బెడ్ ఎక్కి పడుకో, ఈ బెడ్ మీద చచ్చిపోతావు అంటే పడుకుంటాం. చచ్చినా పడుకోం నిద్రపోం. అంటే మరణం అంటే మనకు అంత భయం అనమాట. కానీ ఆ మరణం తర్వాత ఏముందో తెలిస్తే ఆ భయం కూడా ఉండదు. మన బ్రతుకుని మనం లేకుండా చేసుకునేది కూడా మనలోనే ఉందట. అది లేక మనం ప్రతి నిమిషం చస్తున్నా అని సాగు గురించి భయపడిపోతాం. అది ఇక పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. అది మరణం తర్వాత మరణం లేని జీవితం ఒక బుక్ ఉంది, అది చదవండి. అది అద్భుతంగా తెలిసిపోతుంది. అసలు మానవుడికి మరణమే లేదని. అంటే శరీరం ఉండొచ్చు, పోవచ్చు. ఆత్మకు మరణం లేదని తెలుసు కదా మనకందరికీ కూడా. ఆత్మ తడవదు, ఆత్మ దహించబడదు, ఆత్మ ఛేదించబడదు. భగవద్గీతలోనే చెప్పారు. ఆ హాయిగా పడుకున్నాం అనుకుంటామే, ఆ హాయిగా పడుకోవడమే ఆత్మ. ఆత్మ ఎప్పుడు హాయిగానే ఉంటది. మనమే అవి ఇవి పెట్టుకుని తెచ్చుకుంటాం కానీ ఎప్పుడు హాయిగా ఉండేది ఆత్మే. సదానందంగా ఉండదు, శాస్తానందంగా ఉంటది. అందుకని మనసు తెలుసుకోవడం కష్టం. సముద్రంలో తెలుసుకోవచ్చట, గాలిలోని కాలుష్యాన్ని తెలుసుకోవచ్చట, అగ్ని యొక్క వేడి తెలుసుకోవచ్చట, కానీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అంట. అలాగే మన దెబ్బలు తగిలితేనే రాయి శిల అవుతుందండి. ఇప్పుడు ఒక విగ్రహం చేయాలనుకోండి, విగ్రహం చేస్తానంటే ఒక రాయిని తీసుకుని సుత్తి పెట్టి ఇప్పుడు మనం చూసాం అయోధ్యలో బాలరాముడు విగ్రహం చేశాడు అంటే శిల్పి ఎలా చేశాడు? రాయి తీసుకుని 6 నెలలు దాన్ని చెక్కి ఈ చెక్కి ఈ చెక్కి ఈ చెక్కి ఈ చెక్కి చేశాడు, విగ్రహాన్ని చేశాడు, తయారు చేశాడు. మరి ఆ రాయి ఎన్ని దెబ్బలు కోర్చుకుందండి, ఎన్ని రెగ్గలతో కోర్చుకుంటే అంత అద్భుతమైనటువంటి శిల్పం ఏర్పడింది. అలాగే అబద్ధం ఒంటరిగా బతకలేదు. వేల అబద్ధాలు ఆడుతున్నా తోడు కావాల్సి వస్తుంది దానికి. కానీ నిజానికి ఒక్క ఒక్క నిజం అక్కర్లేదండి, తోడు అవసరం ఇంకేమి. అంతటా నారాయణుడే ఉన్నాడు అనుకుంటే మనకు ఏ బాధలు ఉండవు. కానీ అందుకే ఎవరు తప్పులు ఎన్నకూడదు. మనం ఎప్పుడు కూడా తప్పులు ఎన్నవారు తండోపతండులు అంటారు. తన తప్పు తెలుసుకోరు, కానీ ఇతరుల తప్పులు తెలుసుకునే వాడు చాలా మంది ఉంటాడు అంటాడు. ఏమన్నా కాదు, ఇతరుల లోపాలు అది పని మనం వేలెత్తి చూపించకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మన గురువింద గింజలనే ఉంటాయి పల్లెటూరులో, అవి తనకింత నలుపు తెలియదు. అవి నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటట. అట్లాగే ఎవరి తలుపు వాళ్ళకి తెలియదు, వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళని విమర్శించే హక్కు మనకు లేదు. ఎవరిని ఎద్దేవా చేయకూడదు, ఎవరిని దెబ్బలాడకూడదు, ఎవరు
వాడు మంచివాడు కాదు, వాడు తెచ్చివాడు కాదు, వాడు పెద్దవాడు, వాడు గొప్పవాడు, వాడు పేదవాడు, భగవంతు ధనవంతుడు అనుకోకూడదు. అందరూ ఒకటి, భగవంతుడి దృష్టిలో అందరం ఒకటే అని అనుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయంలోనూ ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకని మనం ప్రతి జీవిని ప్రేమించాలి. ప్రతి జీవిని పొద్దున్న లేవగానే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి ఆరోగ్యంగా, ఆనందంగా, సకల సౌభాగ్యాలతో ఉండాలి. అందరిలోనే నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అందుకే నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగాలి అంటే స్వార్థం అయిపోదు. మనం అందరం ఒక సంఘ జీవులం, ఒక సంఘంలో ఉన్నాం. మనం అందరం పూర్ణాత్మ ఒకటే. మనందరం వెళ్ళవలసిన దారి కూడా ఒకటే. ఒక్క దగ్గర నుంచి వచ్చాం. అందుకని పత్రికారు ఎప్పుడు అంటారు, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు, మై డియర్ మాస్టర్స్ అంటారు, మై డియర్ గాడ్స్ అంటారు. ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటాం? ఫ్రెండ్స్ అంటే మనందరం అవును, ఒక దగ్గర నుంచి వచ్చాం. మనందరికీ తెలుసు, ఇవాళ నేను చెప్తే నేను మాస్టర్, ఇవాళ నేను చెప్తున్నానంటే నేను నేర్చుకుంటున్నాను అర్థం. నేనేదో హై అని కాదు, హైఫై అని కాదు, నేను టీచర్ అని కాదు. ఇక్కడ నేను చెప్తే నేను నేర్చుకుంటున్నాను. మీరు వింటే మీరు వినే శక్తి మీకుంది, చెప్పే శక్తి నాకుంది. రుద్రం ఒకటే, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఎవ్వరు అలా అనుకోకూడదు. నేను చెప్పకపోతే మీరు వినరు, మీరు వినకపోతే నేను చెప్పలేను. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడవలసిందే. అది ఏ వృత్తిలోనూ చూడండి, రాజుగారికి గడ్డం తీయాలంటే తలకాయ ఉంచాల్సిందే మగవాడి దగ్గర. డ్రైవర్ వచ్చి కార్లో కూర్చుని డ్రైవర్ చేస్తేనే పక్కన ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటాడు. అని ఏ వృత్తిగా ఆ వృత్తికే ఉండాలి. ఎవ్వరికి చిన్న చూపు చూసే పని లేదు. శ్రీరాముడికి వానర సైన్యం సేవ చేసింది, ఉడత స్నానం చేసింది అంటారు. అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఉన్న చోట ఆనందం ఉండదు. ఆరాటం లేని చోట ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మన జీవితం ఎలా ఉంచాలో అలా ఉంచుకోవాలి. అందుకని ఒకసారి ఒక సందర్భంలో సాయిబాబా చెప్తారు, ఏమని చెప్తారంటే, నాలుక, కోపం, కోరిక ఈ మూడింటి అదుపులో ఉంచుకోవాలంటండి. నాలుకని, కోపాన్ని, కోరికల్ని అదుపులో ఉంచుకోవాలంట. గురువుని, తల్లిదండ్రుల్ని, దైవాన్ని, ఈ ముగ్గురిని గౌరవించాలట. గురువుని, తల్లిదండ్రుల్ని, దైవాన్ని దగ్గరగా ఉంచుకోవాలి. పవిత్రతని, నిజాయితీని, కఠోర శ్రమని అలవరుచుకోవాలి. పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమని అలవరుచుకోవాలి. సోమరితనము, అబద్ధము, పరనంద ఈ మూటిని విడిచిపెట్టాలి. ధైర్యం, కీర్తి, ప్రశాంతత ఈ మూడిటి కోసం పాటుపడాలి. ధైర్యం, కీర్తి, ప్రశాంతత ఈ మూడిటి కోసం పాటుపడాలి. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి. ఎవరికైనా వాగ్దానం చేసామనుకోండి, ఖచ్చితంగా చెప్పాలి, చేయాలి పని. స్నేహపూర్వంగా ఉండాలి, వాత్సల్యంగా ఉండాలి. ఈ మూడింటిని ఇప్పుడు నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని ఈ మూడింటికి నిరంతరం నేర్చుకోవాలి. సత్ప్రవర్తన, దానగుణం, సేవ ఈ మూడింటిని పెంచుకోవాలంట. సత్ప్రవర్తన, దానగుణం, సేవ. ఈర్ష్య, అహంకారం, ద్వేషం ఈ మూడు లేకుండా చూసుకోవాలి జీవితంలో. ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఈ మూడు లేకుండా చూసుకోవాలి. నేను ఎవరిని, అసలు ప్రతిరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలండి. నేను ఎవరిని? నేను శరీరం కాదు అంటే, శరీరం కాదు అంటే నేను చెప్పుకున్నాం మనం, శరీరం మీద మమకారం కాదు, శరీరం మీదే, కానీ శరీరం మీద మమకారం, అహంకారం అక్కర్లేదు. నేను మనసు కాదు, నేను బుద్ధిని కూడా కాదు. నేను ఎవరిని మరి ఏంటి?
నువ్వు శరీరం కాకపోతే, మనసు కాకపోతే, బుద్ధి మరి ఎవరు నువ్వు? నేను ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి పరమానందభరితమైన పరమాత్మను. నేను పరమాత్మను, నేను మానవుడిని కాదు. నేను కేవలం మాధవుడిని. కానీ మర్చిపోయి మానవుడిలాగా బతుకుతున్నాను. ఎందుకని? మన లోపల అంతమైన శక్తులు, మాధవుడు అయితే మరి అన్ని శక్తులు నీలోనే ఉంటాయి కదా. ఆ శక్తులన్నీ ఉన్నా కూడా లేనట్టుగా బిహేవ్ చేస్తున్నాం మానవుడు అనుకుని. పొరపాటు పడుతున్నాం, మర్చిపోయాం. అనంతమైన శక్తులు వెళ్ళిన దివ్యాత్మ స్వరూపాన్ని నువ్వు. అందుకే ఈ రోజు నుంచి నా ఆత్మే నాకు కర్త, నా ఆత్మే నాకు కర్మ, నా ఆత్మే నా క్రియ, నా ఆత్మే నాకు సర్వస్వం, నాకు కావాల్సిందన్నీ నా ఆత్మే. నేను అడగకుండానే అన్నీ చూసుకుంటుంది. ఈ రోజు నుంచి నా ఆత్మయే నాకు మార్గదర్శి, అన్నీ చూసుకుంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తదాస్తు 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 అని ప్రతిరోజు ధ్యానంలో తప్పనిసరిగా ఈ వాక్యాలు చెప్పుకోండి. మనస వాచ కర్మణ చెప్పుకుని ధ్యానం చేయండి. మన జీవితం మొత్తం ఆనందమైపోయింది, ప్రేమమయం అయిపోతుంది. జగత్తంతా అక్కడ కృష్ణమయం అయిపోతుంది. తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చోండి, 2 నిమిషాలు హాయిగా కూర్చోండి. మనం చెప్పుకున్నవన్నీ ఒక్కసారి మనసులో స్థిరపరచుకోండి. రెండు చేతులు తీసి కడ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లగా కళ్ళు ఓపెన్ చేసుకుంటూ అరచేతులు మధ్య భాగంలో చూసుకుంటూ కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం అని చేతులు 2 దానం పెట్టుకొని క్రాప్స్ కొట్టుకొని ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈ విశ్వానికి ధన్యవాదాలు, మన మాస్టర్స్ ధన్యవాదాలు, గురువులకి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.